చాలా ఉంటుంది కదా, ఎలా దాన్ని నువ్వు ఓవర్కమ్ చేసావు? అంటే మా మాస్టర్ ఎప్పుడు చెప్తా ఉంటాడు మ్యామ్, యువతలు ఉన్నాడో చూడకు, నువ్వెవరో చూసుకో అని చెప్పారు మ్యామ్. అది చూసుకొని ఇంకా కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయాం మ్యామ్. ఇలాంటి కోచ్లు ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతూ ఉంటాయి. దేశంలో ఉన్న ప్రతి కోచ్ ఫీల్ అయ్యే ఫీల్ మ్యామ్ ఇది. మీకు గూస్ బంప్స్ వస్తే వీడియో చూస్తే పిలిచి ఆ ఫ్లాగ్ అలా హై అవుతున్నప్పుడు, రేజ్ అవుతున్నప్పుడు ఫీలింగ్ మీరు చూడాలి. నాకు మొత్తం అంతా గూస్ బంప్స్ వచ్చేసి ఆల్రెడీ. పైగా స్పోర్ట్స్ అంటే క్రికెటే అన్నట్టు అయిపోయింది, మిగతా వాటికి పెద్దగా ప్రియారిటీ ఇవ్వట్లేదు. క్రికెట్ ఒలింపిక్ స్పోర్టా మ్యామ్? కాదు. మరి ఎందుకు మ్యామ్ క్రికెట్ అథ్లెట్స్ ప్రతి ఒక్కరికి క్రోర్స్ ఆఫ్ మనీని డెడికేట్ చేస్తారు? ఎంటర్టైన్మెంట్ 24/7 ఎంటర్టైన్మెంట్ మీద పడతారు తప్ప ఏం జరుగుతుంది, ఎవరున్నారు అని ఎవరు తెలుసుకోరు మ్యామ్. ది డో వాంట్. ఒకవేళ తెలుసుకున్నా సరే ది వోంట్ సపోర్ట్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన అథ్లెట్స్ పతకాల మోత మోగించారు. వివిధ కేటగిరీలో 3 అథ్లెట్స్ పతకాలు సాధించారు. ప్రస్తుతం 63 కేజెస్ క్యాడెట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించిన రోహన్ రామినేని నాతో పాటు ఉన్నారు. అలాగే ఆయన కోచ్ నరేష్ ముడావత్ కూడా నాతో పాటు ఉన్నారు. వీళ్ళు తెలంగాణ నుంచి మాత్రమే కాదు, ఇండియా నుంచే కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ కు వెళ్లిన ఫస్ట్ టీం వీళ్ళదే. అసలు వీళ్ళు భారత కీర్తి పతాకను ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఎగరవేశారు, దీనికోసం ఎలా కష్టపడ్డారు, ఇలా అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నరేష్ గారిని, రోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో రోహన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. నరేష్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అలాట్. హౌ డు యూ ఫీల్? అసలు ఇంత గ్రేట్ అచీవ్మెంట్ ఇది, నాకే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఉంది? అంటే చాలా ఇంకా కాన్ఫిడెంట్గా ఉండి కొంచెం హ్యాపీగా ఇంకా చాలా చేయాలని ఇండియా కోసం ఫ్యూచర్లో ఫర్దర్ గేమ్స్, ఇలా ఏషియన్ గేమ్స్ కానీ, ఇలా వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ, అలా ఫర్దర్ గేమ్స్కి వెళ్ళి ఆడే ఇలా మెడల్ కొట్టుకు రావాలని ఉంది మ్యామ్. రోహన్, 10th క్లాస్ చదువుతూ నువ్వు కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ కి వెళ్ళావు కదా, కష్టంగా అనిపించలేదా రెండు బ్యాలెన్స్ చేయడం? అనిపించింది మ్యామ్. ఇటు స్టడీస్, ఇటువైపు మళ్ళీ స్పోర్ట్స్ అని చాలా కష్టం అనిపించింది మ్యామ్. ఇంకా అలా నార్మల్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నైట్ కూర్చొని చదివి స్లీప్ ఉండేది కాదు మ్యామ్, సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అలా మేనేజ్ చేసి హార్డ్ వర్క్, డెడికేషన్, ఇంకా కమిట్మెంట్తో ముందుకెళ్ళాం మ్యామ్. అసలు నరేష్ గారు, పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, మీలాంటి కోచ్లు ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతూ ఉంటాయి. మీ ఇన్స్టిట్యూట్ నుంచి 3 పిల్లలకి వచ్చాయి కదా ఈ పథకాలు అనేవి, ఎవరెవరు వాళ్ళు, ఏ కేటగిరీస్ లో వచ్చాయి? మ్యామ్ వీ హావ్ త్రీ ప్లేయర్స్ కామన్వెల్త్ ఆడింది మా ఇన్స్టిట్యూట్ తెలంగాణ రిప్రజెంట్ చేసేసి. ఒకటి వచ్చి గోల్డ్ మెడల్ రోహన్ రామినేని, ఇంకోటి ఎలైట్లో బ్రాంజ్ మెడల్ విశాల్ రెడ్డి అని చెప్పి, ఇంకొక గర్ల్ ఉంది మ్యామ్, తను వచ్చేసి షీ ప్లేడ్ క్లబ్స్. తను వచ్చి ఒకటి కుమితేలో గోల్డ్ మెడల్, కటాస్లో బ్రాంజ్ మెడల్, డబల్ మెడల్ మ్యామ్. ఆరాధ్య మ్యామ్, తన పేరు ఆరాధ్య. షీ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్ ప్లేయర్, ఈవెన్ అప్కమింగ్ వన్ ఆఫ్ ది స్టార్ ఫ్రమ్ తెలంగాణ మ్యామ్, డామ్ షూర్ అందులో అయితే. అండ్ ఈ 3 రిప్రజెంట్ చేశారు. లక్కీలీ ఏంటంటే, నాట్ లక్కీలీ మ్యామ్, హార్డ్ వర్క్ చేసే 3 విన్ అవ్వడము, 3 మెడల్స్తో బ్యాక్ రావడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ మ్యామ్. ఎందుకంటే దీనికోసం మేము లాస్ట్ 3 months నుంచి, ఎప్పుడైతే వన్స్ దే గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది తెలంగాణ స్టేట్ అండ్ ఫర్ ది ఇండియన్ టీమ్, లాస్ట్ 3 months నుంచి వాళ్ళ షెడ్యూల్ చాలా టైట్ మ్యామ్. ఎవ్రీడే దే ఆర్ వర్కింగ్ ఫర్ 6 hours. అటు ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారు. అసలు ఇంకా వాళ్ళకి అంటే టీవీస్ లాంటివి ఏమి ఉండవు మ్యామ్. ఇంకా టైం టు టైం మార్నింగ్ 4కి ఇవ్వాలి మ్యామ్. వాళ్ళ క్లాస్ ట్రైనింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ 4:45 స్టార్ట్ అవుతుంది మ్యామ్. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే, వీక్లీ 7 daysలో 6 days దే విల్ వర్క్, సమ్ టైమ్స్ ఈవెన్ 7 days దే విల్ వర్క్. 7 days they will work for morning 4:45 to 7, again evening 5 to 8. Every day దగ్గర 6 hours ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, చేసుకునే వాళ్ళు, నైట్ చదువుకునే వాళ్ళు, మళ్ళీ మార్నింగ్ లేచి లేదు టైర్డ్ అయిపోయి పడుకొని ఈరోజు నేను రాను మాస్టర్ అని లేదు మ్యామ్. అలా ఉండదు అస్సలు. ఈ 3 ఇంతవరకు అయితే ఎక్స్క్యూజ్ తీసుకోలేదు కూడా. అదే మ్యామ్ కమిట్మెంట్. నేను ఐ బిలీవ్ ఇన్ కర్మ మ్యాన్, ఐ బిలీవ్ ఇన్ గాడ్ దట్ ఎవరైతే నిజంగా కష్టపడతారో, నిజంగా వాళ్ళ దగ్గర జిల్ ఉంటుందో, కమిట్మెంట్ ఉంటుందో, కన్సిస్టెన్సీ ఉంటుందో 100% రిజల్ట్ వస్తుంది మ్యామ్. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే, నేను ఎలా బిలీవ్ చేస్తా కర్మాన అంటే, మా వీళ్ళ 3లో 2కి వీసా వచ్చేసింది మేడం. సౌత్ ఆఫ్రికా వెళ్ళే ఒక
20 days ముందు ఇద్దరికి విశాల్కి ఆరాధ్యకి వీసా వచ్చేసింది. రోహన్ వీసా రాలేదు మ్యామ్. 4 times రిజెక్ట్ అయింది. 4 times రిజెక్ట్ అయింది. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళే 3 days ముందు మ్యామ్, 3 days ముందు అప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చి నాతో సార్ రాలేదు, మనీ కట్టేసాము, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ అన్నీ అయిపోయాయి మ్యామ్, ఇంకా అవి ఇంకా వాపస్ కూడా రావు, అది మేము చేసింది, ఇంకా పోతే మనీ పోతాయి, ఇంకా అంత వీసా రిజెక్ట్ అయిపోతే మాత్రం టెన్షన్. నేను చాలా బిలీవ్ చేశాను సార్, వాళ్ళ ఫాదర్తో అన్నాను సార్ వాడు పడుతున్న కష్టం ఇన్ని రోజుల నుంచి 6 hours ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆ దేవుడు చూడాడా సార్, అది చూసి ఎలా ఆపుతాడు సార్ మనల్ని, 100% నేను బిలీవ్ చేస్తున్నా వాడికి వీసా వస్తుంది అండ్ విల్ క్రియేట్ వండర్స్ అని చెప్పాను. 100% చెప్పిన నెక్స్ట్ డేనే వీసా వచ్చింది మ్యామ్, డిస్పాచ్ అయ్యింది. 3 days ముందు వచ్చింది మ్యామ్ వీసా. విల్ పవర్ అంటారు అంతే మ్యామ్, అది అంటే ఎప్పుడు మా సంకల్పం గొప్పదో మనల్ని ఎవరు ఆపలేరు మ్యామ్, నో వన్ కెన్ స్టాప్ అస్. సో సేమ్ హ్యాపెన్ టు మీ మ్యామ్ అండ్ బిలీవ్ ఇన్ డెస్టినీ మ్యామ్ అండ్ హీ మేడ్ దట్. ఒక ఫీలింగ్ చెప్పాలి మ్యామ్, ఎప్పుడైతే వీళ్ళు విన్ అవుతున్నప్పుడు కోచ్కి ఒక ఫీలింగ్ ఉంటుంది మ్యామ్, ఇది నాకు తెలిసినంత వరకు మన దేశంలో ఉన్న ప్రతి కోచ్ ఫీల్ అయ్యే ఫీల్ మ్యామ్ ఇది. గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు అంతమంది పిలుస్తూ ఉంటారు మ్యామ్, అందరూ అంటుంటారు కదా అరే మనము దేన్ని ఎగిరేయడం కాదు, మన జెండాను ఎగిరేసిన రోజు మనకి కళ్ళల్లో ఆనందం మీరు చూడాలి అని అంటుంది కదా మ్యామ్. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని నిజంగా, నేను ఎగరాలి అనుకున్నా, ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నా ఎగిరేయాలి అని చెప్పి. ఇట్ కుడెంట్ హ్యాపెన్ డ్యూ టు సమ్ రీజన్స్, బట్ I strongly believed from the childhood that definitely one day it will be happen and it happened మ్యామ్. ఎప్పుడైతే రోహన్ రామినేని పిలిచి, ఇఫ్ యూ సీ ద వీడియో మీకు గూస్ బంప్స్ వస్తాయి వీడియో చూస్తే, పిలిచి ఆ ఫ్లాగ్ అలా హై అవుతున్నప్పుడు రేజ్ అవుతున్నప్పుడు నేను వీడియో తీస్తున్నాను అక్కడ నుంచి, నేను తీస్తున్నప్పుడు నా ఫీలింగ్ మీరు చూడాలి, నాకు మొత్తం అంతా గూస్ బంప్స్ వచ్చేసి ఆల్రెడీ. చాలా ఇది కదా నాకు కోరుకుంది, వాడు కష్టపడిన దానికి ఇది కదా మనకు కావాల్సిన రిజల్ట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మ్యామ్. నేను వాళ్ళు విన్ అయినా లూజ్ అయినా హ్యాపీయే, ఎందుకు అంటే దే వెంట్ అండ్ దే ట్రైడ్ ద బెస్ట్. ఆ ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ కావాలి నాకు అండ్ దే డిడ్ ఇట్. నాట్ ఓన్లీ దే డిడ్ మ్యామ్, దే వాన్ అండ్ కేమ్ మ్యామ్. దే గాట్ 3 medals టు ద తెలంగాణ మ్యామ్. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఇండియాకి తీసుకొచ్చారు మ్యామ్ అండ్ దట్టు ఇండియా తెచ్చారు, దట్టు మళ్ళీ తెలంగాణ పిల్లలు తెలంగాణకు కూడా తెచ్చారు అండ్ హీస్ ఫ్రమ్ ఏపీ అండ్ హీ గాట్ ప్రైడ్ టు ఏపీ ఆల్సో. ఇట్స్ బోత్ స్టేట్ బికాస్ ఇండియా తెలుగు మొత్తం తెలుగు ప్రజలు అందరు హ్యాపీ సంతోషపడాల్సిన విజయం మ్యామ్ ఇది. అండ్ దే రిసీవ్డ్ ఎట్ ఎయిర్పోర్ట్, ఇట్ వాజ్ లైక్ నెవర్ ఎండింగ్ లాంటిది మ్యామ్ అది. ఎవ్రీ వన్ చీరింగ్, బస్సు 2-3 బస్సులు వేసుకొని వచ్చారు ఎయిర్పోర్ట్కి చీరప్ చేయడానికి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాజ్ ఎ కోచ్ అండ్ ఫస్ట్ టైం ఈవెన్ ఐ వర్క్డ్ యాజ్ ఎ కోచ్. ఇండియన్ టీం నేను కోచ్గా చేశాను. వీటన్నిటికీ ఒక రీజన్ ఉంది మ్యామ్, ఇవన్నీ చేయడానికి, నేను కామన్వెల్త్ వెళ్ళడానికి, ఈ ప్లాట్ఫామ్ తొక్కడానికి ఒక ది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఒకరు ఉన్నారు. దక్షిణ ఆఫ్రికాలోని ఈ డర్బన్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ కాంపిటీషన్స్? ఇది వచ్చేసి మ్యామ్ November 28 నుంచి December 2 వరకు అయింది మ్యామ్. 4 days అయింది టోర్నమెంట్. వాళ్ళ కేటగిరీస్ వైజ్గా వాళ్ళకి డివైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ 4 days టోర్నమెంట్ మ్యామ్. మొత్తం ట్రావెలింగ్ వచ్చి మాకు 7 days మ్యామ్. ఈ ముగ్గురు గెలిచింది ఏ కంట్రీ వాళ్ళ మీద? Ma'am, they played with Scotland, they played with Namibia, they played with South Africa, they played with England, they played with Australia, like lot of countries ma'am. Total 20 countries participate చేశారు ma'am. 20 countries లో they at least played for like 4-5 countries వాళ్ళతో పార్టిసిపేట్ చేశారు. రోహన్, నువ్వు ఎప్పటి నుంచి కరాటే నేర్చుకుంటున్నావు? ఇన్ని గేమ్స్ ఉండగా, ఇన్ని స్పోర్ట్స్ ఉంటే కరాటేని నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? కరాటే ఫస్ట్ ఓన్లీ ఫిట్నెస్ లాగా, సెల్ఫ్ డిఫెన్స్ లాగా తీసుకున్నాను మ్యామ్. బట్ స్లోలీ ఐ గాట్ ఇంట్రెస్ట్, లైక్ మా మాస్టర్ నన్ను మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. చిన్నగా లోకల్ టోర్నమెంట్స్ ఆడతా, ఫర్దర్గా నేషనల్ గేమ్స్కి వెళ్ళా. అదేపోయాక కామన్వెల్త్లో ఇండియన్ జాయింట్ సెక్రటరీ కీర్తన్ సర్నాకి ఆపర్చునిటీ ఇచ్చాడు. కామన్వెల్త్ గేమ్స్లో ఇలా పార్టిసిపేట్ చేసినందుకు తర్వాత అలా ఇంట్రెస్ట్ పెరిగి ఇక్కడ దాకా వచ్చి గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తా. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఏషియా మ్యామ్, ఏషియన్ గేమ్స్. నీకంటూ ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటావు? దట్ వుడ్ బి మై మాస్టర్ మ్యామ్, ఆల్వేస్. మీ మాస్టరేనా? అంటే స్పోర్ట్స్ లో ఇంకా చాలా మంది ఉంటారు కదా. విరాట్ కోహ్లీ మ్యామ్. అంటే కోహ్లీ అగ్రెషన్ కానీ అంటే బాగుంటాడు మ్యామ్. లయన్ విన్నింగ్ మూమెంట్స్ ని బాగా పట్టుకుంటాడు, లయన్ లాగా ఉంటాడు మ్యామ్. అంటే ఎవరికి భయపడడు, ఫియర్ ఉన్నాడు, అగ్రెషన్ గేమ్లో కానీ అవన్నీ చాలా బాగుంటాయి మ్యామ్. గోల్డ్ మెడల్ కొట్టావు, ఆ టైం ఏంటి? ప్రెషర్ చాలా ఉంటుంది కదా, ఎలా దాన్ని నువ్వు ఓవర్కమ్ చేసావు?
అంటే మా మాస్టర్ ఎప్పుడు చెప్తా ఉంటాడు మ్యామ్, యువతలు ఉన్నాడో చూడకు, నువ్వెవరో చూసుకో అని చెప్పారు మ్యామ్. అది చూసుకొని ఇంకా కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోయాం మ్యామ్. అంటే నీ వాళ్ళు స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకో. స్ట్రెంత్, అవును మ్యామ్, నా స్ట్రెంత్ వాళ్ళు చేసేదే నేను చేస్తాను మ్యామ్. వాళ్ళు సేమ్ స్పోర్ట్, నేను స్పోర్ట్, వాళ్ళు చేసే ట్రైనింగ్ నేను తీసుకుంటాను మ్యామ్. సో సేమ్, ఇంకెందుకు భయం అని వెళ్ళిపోయాం మ్యామ్ ఆ కాన్ఫిడెన్స్లో. డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నీ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకుంటావు? మ్యామ్ చేస్తాను మ్యామ్. మార్నింగ్ ఒక 4:30, ఐ వేకప్ అట్ 4:30 మ్యామ్ యూజువల్లీ. సో 5 to 7 ట్రైనింగ్ తీసుకుంటా. తర్వాత స్కూల్ బస్ 7:30కి వెళ్ళి ఈవినింగ్ ఒక 4:30, 5 దాకా స్కూల్ మ్యామ్. ఆఫ్టర్ దట్ ఐ కమ్ బ్యాక్, మళ్ళీ 5 to 8 ట్రైనింగ్ మ్యామ్ నార్మల్. సో నైట్ అప్పుడు డిన్నర్ తిని బాత్ చేసి అప్పుడు చదువుతాం మ్యామ్. స్టడీస్ మీద కొంచెం 1-2 hours అలా ఫోకస్. మళ్ళీ స్లీప్ బై 10-11 మ్యామ్. 11 కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ సేమ్ మార్నింగ్ వేకప్ అట్ 5 ట్రైనింగ్, సేమ్ రొటీన్ మ్యామ్ ఎవ్రీడే. బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటావు రోహన్? రిలాక్స్, ఐ గో టు స్విమ్మింగ్ మ్యామ్. స్విమ్మింగ్ ఆర్ ఐస్ బాత్, ప్రిఫర్ ఐస్ బాత్ మ్యామ్. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మ్యామ్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా టీంకి నువ్వు గోల్డ్ మెడల్ తీసుకొచ్చావు. మీ స్కూల్ వాళ్ళు ఏమంటున్నారు, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ మ్యామ్. దే టోల్డ్ చాలా పెద్ద మెడల్ కొట్టుకొచ్చారు రోహన్, ఇంకా చేయాలి చాలా ఉంది. అవును మ్యామ్, దే ఆర్ గుడ్, ఫీలింగ్ గుడ్ మ్యామ్. నరేష్ గారు, మీరు ఎప్పటి నుంచి ఈ కరాటే ఇన్స్టిట్యూట్ అనేది నడుపుతున్నారు? బేసికల్లీ ఐఎమ్ ఇన్ కరాటే ఫ్రమ్ పాస్ట్ 16 years మ్యామ్. బట్ నేను ఇన్స్టిట్యూట్ నా ఓన్ బ్రాండ్ని నేను స్టార్ట్ చేసి 3 years అయింది మ్యామ్. 2 years 8 months అవుతుంది. ఇప్పుడు మే వస్తే 3 years సక్సెస్ఫుల్ అవుతుంది మ్యామ్. పెట్టింది ఒక ప్యాషన్తో పెట్టాను. అంటే పెట్టడంతో ఏదో పెట్టాలి అలా కాకుండా సంథింగ్ ఐ వాంట్ టు క్రియేట్ ఫర్ మై సెల్ఫ్, సంథింగ్ ఐ వాంట్ టు గివ్ టు నేషన్. ఏదో ఒకటి ఇవ్వాలి నేషన్కి, బ్యాక్ తిరిగి నేర్చుకుని దాంట్లో అది ఏదో ఒకటి ఎంతో అంత మన వంతు మనం సాయం చేసి ఇవ్వాలి. దాంతోపాటు ది బెస్ట్ కోచ్గా అవ్వాలి, మంచి కోచ్ అవ్వాలి, మంచి ప్లేయర్స్ని క్రియేట్ చేయాలి, ఆ ప్లేయర్స్ని ఇండియాకి ఇవ్వాలి అనేది డ్రీమ్ మ్యామ్. సో అలా 3 years అని పెట్టి టోర్నమెంట్స్ ఒక 1.5 year నుంచి సీరియస్గా ఉన్నాం మ్యామ్. చాలా వెరీ సీరియస్గా స్టార్ట్ చేసాం. ఇంకా 1 year మొత్తం నాకు రీఫైన్ సరిపోయింది. రీఫైన్ చేసి ది బెస్ట్ అథ్లెట్స్ని తీసి వాళ్ళకు స్పెషల్ బ్యాచ్ పెట్టాను మ్యామ్. మార్నింగ్ 4:45 ఉంటుంది. ఎందుకు 4:45 చూస్ చేసుకున్నాను చాలామందికి డౌట్ ఉంటుంది. 4:45కి ఎవరు వస్తారు నరేష్, ఎవరు రారు కదా, ఎలా పెడతారు? బట్ నేను అది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే మ్యామ్, నిజంగా 4:45కి లేచి వచ్చేవాడు అథ్లెటే వస్తారు మ్యామ్. అంటే ప్యాషన్ ఉన్నవాడే వస్తాడు, కమిట్మెంట్ ఉన్నవాడే వస్తారు. అంటే మనకు దొరికేసారు. ఇంకా వీ గాట్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో ఐ ఫోకస్డ్ ఆన్ దెమ్. సో లేచి వాళ్ళు రావడం, అలా స్టార్ట్ చేసిన జర్నీ మ్యామ్. ఇది ఇంకా చాలా ముందుకు వెళ్తుంది, ఇది ఆగదు. ఇంకా వెరీ సూన్ వీఆర్ క్రియేటింగ్ మోర్ ప్లేయర్స్. ఆన్ ది వేలో ఉన్నారు మ్యామ్, మంచి ప్లేయర్స్. మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? నా దగ్గర 150 members స్టూడెంట్స్ ఉన్నారు మ్యామ్. 150 members ఉంటే ఇంత అచీవ్ చేయగలరు అని ఈ ముగ్గురిని చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా మీకు? స్టార్టింగ్లో వీళ్ళ దగ్గర ఆ జిల్ ఉంటుంది మ్యామ్. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం కొన్ని చెప్తున్నప్పుడు కొంతమంది ఎక్స్ట్రా 10 minutes ఉంటాను మాస్టర్, నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, లేదంటే 5 o'clock టైం చెప్పామనుకోండి మేడం, కొంతమంది 4:45కి వచ్చేస్తారు. మనకు తెలిసిపోద్ది ఆ కమిట్మెంట్ ఉన్న పిల్లలు కొంతమందిని. దాంతోపాటు ప్రాక్టీస్ కూడా డబల్ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. నేను 1 count ఇస్తే 2 చేస్తారు వాళ్ళు. అలాంటి మనం కొంచెం రీఫైన్ చేయొచ్చు. అలా దొరికిన వాటిలోనే ఒక 10 members ఇంకొంచెం 10 members వరకు ఉన్నారు. ఒక 3 members ఇంకొంచెం ఫాస్ట్గా దొరకబెట్టాను నేను. కొంచెం ఫాస్ట్గా దొరికారు నాకు వాళ్ళు. అలా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఇంకా అది మ్యాచ్ అయింది కరెక్ట్గా. లక్కీగా నాకు ఐ గాట్ గుడ్ పేరెంట్స్ ఆల్సో. రోహన్ అవ్వచ్చు, విశాల్ అవ్వచ్చు, ఆరాధ్య వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, అందరు వీళ్ళ పేరెంట్స్ అందరూ సపోర్ట్, ద సేమ్ సపోర్ట్ ది గివెన్. లైక్ కోచ్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ప్లేయర్ చేయాలని చెప్పి పేరెంట్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ మ్యామ్. అది మ్యాచ్ అయింది. అది మ్యాచ్ అవ్వడం నాకు ఇంకా లక్ని యాడ్ చేసింది మ్యామ్. సో అలా ఇంకొంచెం ఎక్స్ట్రా సక్సెస్కి మనకు వచ్చిన యాడ్ ఆన్స్ ఇవన్నీ. మీ స్టూడెంట్స్కి మెడల్స్ వచ్చాయంటే మీకు వచ్చినట్టే. అది కూడా ఖచ్చితంగా మీ సక్సెస్, మీ గ్రాఫ్ని పెంచుతుంది ఖచ్చితంగా. అయితే ఇన్ని స్పోర్ట్స్ ఉండగా మీరు కరాటేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇట్స్ రీజన్ ఉంది మ్యామ్. బేసికల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఆల్సో. సో నేను చిన్నప్పటి నుంచి సివిల్స్ రాద్దామనే డ్రీమ్ ఉండే మ్యామ్. మా మదర్ డ్రీమ్ ఇది. నా డ్రీమ్ కరాటే ఒలింపిక్స్ అవ్వాలనే డ్రీమ్ ఉండే చిన్నప్పుడు. సో మా మదర్ డ్రీమ్ కోసము ఇది చిన్నప్పుడు అడిగితే అందరూ బెటర్ నువ్వు కరాటే నేర్చుకో, అంటే సివిల్స్ అవ్వాలంటే స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, చాలా మెంటల్గా షార్ప్ ఉండాలి, మీకు ఇవన్నీ వచ్చే స్పోర్ట్ ఏమైనా ఉంది అంటే మార్షల్ ఆర్ట్స్ మ్యామ్.
ఫిజికల్గా మెంటల్గా వీక్నెస్ని మనము డైవర్ట్ చేసి నీ స్ట్రెంగ్త్ని మాత్రమే గుర్తు చేసుకునే స్పోర్ట్ ఏమైనా ఉంది అంటే మార్షల్ ఆర్ట్స్. ఎంత కష్టం వచ్చినా సరే, నీకు ఎంత బాధ ఉన్నా సరే, డెఫినెట్లీ 100% ఇఫ్ యు ఆర్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ నీకు ఆ మనోధైర్యం వచ్చేస్తుంది మ్యామ్. నువ్వు ఏదన్నా ఫేస్ చేయగలుగుతావు. ఎంత కష్టం ఉన్నా అట్లీస్ట్ ఒక 2 minutes ఆలోచించగలుగుతాం మనం. అది దీంట్లో ఐ బిలీవ్ ఇన్ ఈవెన్ ఫుట్బాల్ ఆల్సో. అగ్రెసివ్ స్పోర్ట్స్ ఏవి ఉంటాయో మ్యామ్ దాంట్లో చాలా పేషెన్స్ డెవలప్ అవుతుంది, చాలా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఇలా చూస్ చేసుకొని అందులో ఎక్సెల్ అవ్వడం వల్ల మా మాస్టర్ ఇంకా నువ్వు ఇందులో బెటర్ ఉన్నవరా అని చెప్పడం వల్ల ఇంకా అలా అది పెరిగి అలా నాకు కంప్లీట్గా ఈ ఫీల్డ్ వైపు రావడం జరిగింది మ్యామ్. రోహన్, ఇప్పుడు నీకు వచ్చిన గోల్డ్ మెడల్ అనేది అసలు చిన్న విషయం కాదు. అంటే మా అందరికీ వచ్చినట్టే, ఇండియాకి వచ్చిన గోల్డ్ మెడల్ అది. ఎప్పుడైనా నీకు అనిపించిందా కష్టంగా, ఇక చాలు ఇంత కష్టపడుతున్నానేంటి అని ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయ్యావా అలాగా? ఎప్పుడు అవ్వలే మ్యామ్. ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. నేను చేసే ప్రాక్టీస్ కానీ ఏదైనా అవ్వచ్చు మ్యామ్, ఎంజాయ్ చేస్తా మ్యామ్. ఎందుకంటే నచ్చింది నాకు చేయాలని ఉంటుంది మ్యామ్ ఎప్పుడైనా. సో ఫైనలీ ఐ ఫౌండ్ వన్. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం మ్యామ్. ఇప్పుడు ఈ గోల్డ్ మెడల్ని ఎవరికైనా డెడికేట్ చేయాల్సి వచ్చింది అనుకో, ఎవరికి ఇస్తావు అది? ఇట్ వుడ్ బీ మై మాస్టర్ ఆఫ్ కోర్స్ మ్యామ్, అండ్ ఇండియన్ సెక్రటరీ ఆఫ్ కరాటే కీర్తన్ సార్. చెప్పిన ప్రతి పాయింట్ మ్యామ్ నార్మల్గా మోటివేషన్కి ఆయన చెప్పిన ప్రతి పాయింట్ నన్ను మోటివేట్ చేస్తూ ఉంటాడు మ్యామ్. నార్మల్గా కీర్తన్ సార్ అవ్వచ్చు, మాస్టర్ చెప్పింది మోటివేషన్ అయితే దట్ వుడ్ బీ బోత్ ఆఫ్ దెమ్ మ్యామ్. ఈవెన్ ఇన్ రేయాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వెంకట్ మాస్టర్ అండ్ నస్మా మ్యామ్, ఇంకో 2 coaches మ్యామ్. వాళ్ళ చిన్న మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తాడు మ్యామ్. హెల్ప్ ఏమైనా లైక్ డిప్రెస్డ్ ఉన్న సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఇట్స్ ఓకే, కమ్ బ్యాక్ అగైన్. ట్రైనింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఇంకా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మ్యామ్ వీళ్ళందరూ. మామూలుగా బ్లాక్ బెల్ట్ సాధించడానికే చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు రోహన్ లాంటి వాళ్ళు జస్ట్ 2.5 yearsలోనే కామన్వెల్త్కి వెళ్ళిపోయారు. ఇది ఎలా సాధ్యం? ఒక పక్కా ప్లానింగేనా? కంప్లీట్ ప్లానింగ్ మ్యామ్. ఇది ఎలా అంటే మనం ఒక రోజు వచ్చి చేసి 1 hour చేసే కాదు మ్యామ్. ఇది కంప్లీట్లీ ఇట్స్ కాల్డ్ స్పోర్ట్స్. ట్రెడిషనల్ కరాటే is different, sports karate is different ma'am. There is 2 types of karate. One is traditional like yellow belt, orange belt, belt wise. ఒకటి స్పోర్ట్స్ మ్యామ్. అంటే వీళ్ళకి బెల్ట్ అనేది సెకండరీ, స్పోర్ట్స్ కంప్లీట్ అనేది ఫస్ట్. సో ఆటోమేటిక్గా స్పోర్ట్స్ చేసుకుంటూ బెల్ట్ వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. కంప్లీట్ ఒక ప్లానింగ్, ఒక గ్రాఫ్. మీరు ఇప్పుడు అంతెందుకు మీ అథ్లెట్స్ కూడా ఇప్పుడు ఎవ్రీడే దే షెడ్యూల్ వాళ్ళకి కంప్లీట్గా నేను ఒక షెడ్యూల్ రాసి ఇచ్చేస్తాను. అంటే ఈ ఫుడ్ డైట్ ఇస్తాను. ఫుడ్ వాళ్ళ డైటీషియన్ ఉంటారు, హీ హ్యాస్ డైటీషియన్, హీ హ్యాస్ ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ హీ హ్యాస్ సపరేట్గా న్యూట్రిషన్ కంప్లీట్గా ఫాలోఅప్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు. అవన్నీ ఫాలోఅప్ చేసి కరెక్ట్గా చేస్తేనే అథ్లెట్ అవుతాం మ్యామ్. లేదంటే అంత ఈజీ. బయట చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే మ్యామ్ మెడల్ వచ్చింది అది అనుకుంటారు, కానీ దాని వెనుక ఉండే కష్టము అథ్లెట్ వాళ్ళ పేరెంట్స్కే తెలుస్తుంది మేడం. ఈజీగా చెప్పేస్తారు, ఏముంది 2-3 కొడితే వచ్చేసినట్టు అనుకుంటారు. కానీ ఆ ఫైట్ వచ్చి 2 minutes మ్యామ్. ఆ 2 minutes ఫైట్ కోసం 2 years కష్టపడాలి. 2 minutes ఫైట్ జస్ట్ ఫర్ 120 seconds కోసము మనము 2 సంవత్సరాలు డెడికేట్ చేయాలి మ్యామ్. అంటే ఎన్ని వదులుకోవాలి, ఫ్రెండ్స్ వదులుకోవాలి, ఫుడ్ వదులుకోవాలి, రిలేటివ్స్ వదులుకోవాలి, ఫంక్షన్స్ వదులుకోవాలి, ఇవన్నీ వదులుకోవాలి మ్యామ్. అవన్నీ పేరెంట్స్ కూడా వదులుకోవాలి. ఇవన్నీ వదులుకొని చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఇందులో ఏది ఒక్క మిస్టేక్ జరిగినా, పేరెంట్ కొంచెం నెగ్లెక్ట్ చేసినా, స్టూడెంట్ నెగ్లెక్ట్ చేసినా, ఈవెన్ కోచ్ నెగ్లెక్ట్ చేసినా సరే సక్సెస్ అవ్వం మ్యామ్. ఏది కూడా సక్సెస్ అవ్వదు. ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ వస్తుంది. చాలా కష్టం మ్యామ్, ఇది చెప్తున్నాను కదా, చాలా కష్టము. అందుకోసమే నేను ప్రతి ఒక్కరికి ఏం రిక్వెస్ట్ చేస్తాను అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో వెరీ సింపుల్ నేను చెప్తేది. ఎందుకంటే బేసికల్లీ బయట ట్రెండ్ ఎలా ఉంటుందంటే మ్యామ్, ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటి నడుస్తుంది, మూవీస్ గురించి అవ్వచ్చు, దీని గురించి అవ్వచ్చు, ఒక టాపిక్ నడుస్తూ ఉంటుంది. దాని ఇన్స్టాలో ఇంత వైరల్ చేస్తారంటే మ్యామ్, అనవసరమైన టాపిక్ని వైరల్ చేస్తారు మ్యామ్. నిజంగా ఒక అథ్లెట్ రోహన్ అనే కాదు మ్యామ్, చాలామంది అథ్లెట్స్ బయట ఉన్నారు. ఈవెన్ హూ వాన్ ఒలింపిక్స్. ఒక అథ్లెట్ స్విమ్మింగ్లో, ఆర్చరీలో ఒక లేడీ మ్యామ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్ 3 సార్లు ఆడింది. నౌ షీ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఇన్ హర్యానా. ఎందుకు మ్యామ్, ఎందుకు అమ్ముకుంటుంది? ఆ సిచ్యువేషన్కి ఎందుకు వెళ్ళింది మ్యామ్? తనకు ఉండే అమ్ముకొని కూడా తనకు వెజిటేబుల్ షాప్ పెట్టుకుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, మన ఇండియాలోనే ఉన్నాయి మ్యామ్. వేరే కంట్రీస్లో ఉండవు మళ్ళీ ఇవన్నీ. ఎందుకు మన ఇండియాలో అంత నెగ్లెక్ట్ చేస్తారు నాకు అర్థం కాదు స్పోర్ట్స్ని. పైగా స్పోర్ట్స్ అంటే క్రికెటే అన్నట్టుగా అయిపోయింది, మిగతా వాటికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వట్లేదు కదా. అదే మ్యామ్. ఇంకోటి, క్రికెట్ ఒలింపిక్ స్పోర్టా మ్యామ్? కాదు. మరి ఎందుకు మ్యామ్ క్రికెట్ అథ్లెట్స్ ప్రతి ఒక్కరికి క్రోర్స్ ఆఫ్ మనీని డెడికేట్ చేస్తారు?
ఎందుకు చేస్తాను నాకు అర్థం. Sponsorship కూడా వాళ్ళకే వస్తుంది. కబడ్డీ మీలాంటి ఏమన్నా వాళ్ళకి ఒలింపిక్ స్పోర్టా మ్యామ్? కబడ్డీకి కూడా అంత మనీ ఇస్తారు. మరి మా వాళ్ళు అంత దూరం దే స్పెండ్ నియర్లీ 2 to 3 lakhs per one person to travel South Africa to come back everything. పేరెంట్స్ వాళ్ళ కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, ఓన్లీ టాలెంట్ వాళ్ళు ఉంటారు. నేనేం చెప్తున్నా అంటే మ్యామ్, ఇఫ్ ద ప్లేయర్ క్రాస్ నేషనల్స్, లేదు నేషనల్ లెవెల్ వచ్చారు ప్లేయరు, మనకు తెలిసిపోద్ది వాళ్ళు ఎలిజిబుల్లా కాదని చెప్పి. అలాంటి ప్లేయర్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. వచ్చినప్పటి నుంచి కూడా వీఆర్ ట్రయింగ్ ఫర్ మెనీ అపాయింట్మెంట్స్, ఈవెన్ అవర్ సీఎం అపాయింట్మెంట్ అవ్వచ్చు, అందరివి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. దొరికి మాకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ మ్యామ్, జీరో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఇన్స్టాలో వేరే వైరల్ చేసినంత వైరల్, సేమ్ వైరల్ నేను అనుకుంటున్న స్పోర్ట్స్ కూడా వైరల్ చేయండి. ఆల్రెడీ 2-3 million ఫాలోవర్స్ ఉంటారు ఒక హీరోకి, ఎందుకు మ్యామ్ ఆ హీరో మళ్ళీ ఫాలో అవ్వాలి? Why can't you follow an athlete, or why can't you post? If you open Instagram only you want fun, entertainment, 24/7 ఎంటర్టైన్మెంట్ మీద పడతారు తప్ప ఏం జరుగుతుంది, ఎవరున్నారు అని ఎవరు తెలుసుకోరు మ్యామ్. దే డోంట్ వాంట్. ఒకవేళ తెలుసుకున్నా సరే దే వోంట్ సపోర్ట్. అంతే మా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయరు కొంతమంది. దే కుడెంట్ డైజెస్ట్ ఫ్యూ థింగ్స్, దే వాంట్ టు సపోర్ట్. అరే మా పిల్లోడే కదా అని చెప్పి మనందరం వెళ్దామని ఉండదు వాళ్ళకి. నా వాడు లేడు కదా అనుకుంటారు తప్ప మనవాడు అని చెప్పి అనుకోరు మేడం. వన్స్ ఇఫ్ యూ థింక్ మనవాడు అనుకున్నారు అనుకోండి, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాము. అండ్ సేమ్ సపోర్ట్ కమ్స్ టు యూ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ కర్మ అనేది చాలా ఈజీగా మనకి తెలిసిపోతుంది మ్యామ్ ఈ జనరేషన్లో అయితే. కంపల్సరీగా నేను ఒకటే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మ్యామ్, అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్లేయర్, స్పార్క్ ఉన్న ప్లేయర్ ఉంటే దయచేసి వాళ్ళకి మీరు ముందుండండి, సపోర్ట్ చేయండి. ఈవెన్ ఐ షుడ్ థ్యాంక్ 2-3 members మ్యామ్. ఎందుకు అంటే మేము 2.5 yearsలో కామన్వెల్త్ టచ్ చేసాము అంటే ఎవరి వల్ల కాదు మ్యామ్, ఒక 2-3 persons వల్ల అది అయ్యింది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఇండియన్ టీమ్ కోచ్ కీర్తన్ కొండ్రు గారు. ఎందుకంటే తను నా వెంట ఉండి, హీస్ మై మెంటర్ మ్యామ్. నాకు మెంటర్గా ఉండి నాకు ఎన్నో సలహాలు ఇచ్చి చాలా షార్ప్ చేశాడు. మేబీ మనకి ఎన్ని తెలిసినా ఇంకా నేర్చుకుని చాలా ఉంటుంది మ్యామ్. అలా షార్ప్ చేసి తను వీళ్ళలో టాలెంట్ చూసి హీ గేవ్ వన్ ఛాన్స్ టు దెమ్ మ్యామ్. తన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నాను. దాంతోపాటు మన స్టేట్ టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ ఈవెన్ టీఎస్కేడిఏ ప్రెసిడెంట్ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, తను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు కరాటేకి ఈ మధ్య. ఈవెన్ సీఎం గేమ్స్లో కూడా ఇప్పుడు కరాటే పెట్టించారు తను. వెరీ సపోర్టివ్. అదే సపోర్ట్ ముందు చేయాలని కోరుకుంటున్నా. దాంతోపాటు ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో రాణిస్తారో వాళ్ళకి మీ సైడ్ నుంచి, మీ గవర్నమెంట్ నుంచి ఏదన్నా మీరు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద హ్యూజ్ మ్యామ్, వీఆర్ జస్ట్ ఎంకరేజ్మెంట్లో మీరు ఏది చేసినా సరే వీ ఫీల్ వెరీ హ్యాపీ మ్యామ్. అది ఆ సంతోషం మాకు చాలు మ్యామ్. ఇంకా రోహన్ 10th క్లాస్ చదువుతున్నావు, ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా, మరి ఇంకా ఎలా ప్లాన్ చేసుకోబోతున్నావు? కరాటేకి ఇదే ప్రియారిటీ ఉంటుందా? ఎస్ మ్యామ్, ప్రయారిటీ వుడ్ బి కరాటే మ్యామ్. స్టడీస్ కూడా రెండు మేనేజ్ చేస్తాం మ్యామ్. సో ట్రైనింగ్ కొంచెం తగ్గించి ఈవినింగ్ ఎక్కువ ఫోకస్, మార్నింగ్ ట్రైనింగ్ మ్యామ్ 5 to 7 అలా, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి ఈవినింగ్ అట్లా స్టడీస్ పైన ఫోకస్ చేసి మళ్ళీ ఒక 1 hour ట్రైనింగ్ మ్యామ్. ఇనఫ్. ఎవ్రీడే 3 hours ట్రైనింగ్ మ్యామ్. సో ఫ్రమ్ January మ్యామ్ యూజువలీ 5 to 6 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఫ్రమ్ January ఏంటంటే కొంచెం తగ్గించి స్టడీస్ పైన ఫోకస్ చేసి 2 months రెండింటిపైన ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను మ్యామ్. అయితే ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నువ్వేమో అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? కరాటే వరల్డ్ ఛాంపియన్. ఎస్ మ్యామ్. హోప్ఫుల్లీ కరాటే ఒలింపిక్స్లో వస్తే బై 2032 ఐ వుడ్ పార్టిసిపేట్ ఇన్ ద ఒలింపిక్స్ ఆల్సో మ్యామ్. అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చి ఐ వుడ్ బికమ్ వరల్డ్ ఛాంపియన్ మ్యామ్. దట్ వుడ్ బీ మై డ్రీమ్ మ్యామ్, ఓన్లీ డ్రీమ్. ఈ జనరేషన్ పిల్లలందరూ ఎక్కువగా మొబైల్స్, గ్యాడ్జెట్స్ తోనే టైం స్పెండ్ చేస్తున్నారు రోహన్. నువ్వు ఎంతసేపు సెల్ ఫోన్ వాడుతుంటావు? సెల్ ఫోన్ half an hour మ్యామ్, టు బీ హానెస్ట్. ఎవ్రీడే half an hour మ్యామ్. కొంచెం స్కూల్ నుంచి వచ్చాక ఒక 5-10 minutes, మళ్ళీ నైట్ ఒక 20 minutes మ్యామ్. అంటే రీసెర్చ్ చేస్తూ ఉంటా, ఏమైనా వర్కౌట్ కానీ కరాటే, ఏమైనా ఫిట్నెస్ స్టడీస్ కానీ, అలా half an hour మ్యామ్. నరేష్ గారు, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి పిల్లల్ని ఏదో చేయాలని ఉంటుంది, పిల్లలకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు మీలాంటి కోచ్ దొరికితే ఆ స్టూడెంట్ నిజంగా లక్కీ అన్నట్టు. కానీ ఎక్కువగా డమ్మీ కోచెస్ కనిపిస్తున్నారు, డమ్మీ ఇన్స్టిట్యూట్స్ కనిపిస్తున్నాయి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు పేరెంట్స్? ఇట్స్ వెరీ క్లియర్ మ్యామ్. యూ హ్యావ్ టు గో విత్ లైక్ అసోసియేటెడ్ ఏది ఉంది, అఫిలియేషన్ ఉందా, వాట్ హిస్ కోచ్ బిలాంగ్స్ టు, ఆ కోచ్ సగ్రిగేషన్ ఏంది అసలు, అవన్నీ తెలుసుకోవాలి మ్యామ్. తెలుసుకొని మనకు తెలుస్తుంది మేడం, వెన్ వీ విల్ టాక్ విత్ ద కోచెస్, వెన్ విల్ మీట్ దెమ్,
ట్రైనింగ్ కానీ ఇవన్నీ చూడగానే మనకి అది ఆ ఔరా తెలిసిపోతుంది. వాళ్ళు ప్రొఫెషనలా కాదా, వాళ్ళకి అంటే ప్యాషన్ ఉందా. ప్యాషన్ వేరు, బిజినెస్ వేరు మ్యామ్. ఇవి రెండు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఇవి రెండింటిని మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి మ్యామ్. అండ్ నేను పేరెంట్స్ అందరికి ఒక సజెషన్ ఇస్తున్నాను మేడం. ఒక్కసారి ఒక పిల్లోడు ఒక రాంగ్ స్టెప్ వేసినా, ఒక మదర్ పేరెంట్ రాంగ్ స్టెప్ వేసినా మనం మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకోలేం మ్యామ్. వాట్ ఎవర్ ప్లీజ్ ఒకటికి 100 టైమ్స్ మీరు క్రాస్ ఓవర్ చెక్ చేసుకొని దాన్ని అటువైపు వెళ్తే యూ హ్యావ్ గుడ్ రిజల్ట్ అండ్ గుడ్ లైఫ్ మ్యామ్. ఎందుకు అంటే తప్పు చేసిన తర్వాత మీరు ఎంతన్నా ఇంకా అది రైట్ చేసుకోలేం కాబట్టి స్టార్టింగ్ నుంచే బెస్ట్ని మీరు కనుక ఒకవేళ చూస్ చేసుకుంటే మాత్రం 100% మీరు హ్యాపీ అవుతారు మ్యామ్. బట్ దీంట్లోనే కదా మ్యామ్, ఏ స్పోర్ట్లో అన్నా కొంతమంది పేరెంట్స్ ఎలా అంటే 1 yearలో రిజల్ట్ కావాలి, 6 monthsలో రిజల్ట్ కావాలి, రాదు మ్యామ్. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 to 10 years టు బీ ఏ నెంబర్ 1 ఛాంపియన్ ఇన్ ది వరల్డ్. ఒక 5 to 10 years మీరు పెడితే 100% మ్యామ్, 100%. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసుకున్నా సరే ఎవరి లైఫ్ చూసుకోండి మేడం, ఆఫ్టర్ 10 years బిఫోర్ 10 years అని చెప్తారు తప్ప 1 year అని చెప్పరు ఎవరు. 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాతే లైఫ్లో చేంజ్ అవుతాయి మన గవర్నమెంట్ లెక్క. ఏదన్నా అంతే 10 years మినిమం పడుతుంది మ్యామ్. ఏదైనా 10 years టైం తీసుకుంటే మాత్రం 100% రిజల్ట్ వస్తుంది. అది దానిలో బాగా బిలీవ్ చేస్తాను మ్యామ్. అండ్ ఇదే నేను సజెషన్ ఇచ్చేది పేరెంట్కి, ప్లీజ్ ఏది ఉన్నా సరే క్రాస్ చెక్ చేసుకోండి, ట్వైస్ క్రాస్ చెక్ చేసుకుని దాని తర్వాత యూ ప్లీజ్ గో ఫర్ ఎనీ స్పోర్ట్. ఏ స్పోర్ట్ అయినా సరే మేడం క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. నరేష్ గారు, ఇప్పుడు ఆడపిల్లలకి కరాటే అనేది చాలా అవసరం అవుతుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ముఖ్యంగా. అయితే మీ దగ్గర మీ స్టూడెంట్ ఆరాధ్య కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ సాధించింది కదా. అయితే ఆడపిల్లలకి మగపిల్లలకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? కేర్ ఏదైనా ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుందా? మ్యామ్ ఇక్కడ మార్షల్ ఆర్ట్స్లో నో డిఫరెంట్ మ్యామ్. నేను ఆడపిల్లల్ని కూడా బాయ్స్లా పెంచుతా నా ఇన్స్టిట్యూట్లో. మీరు ఇప్పుడు ఆరాధ్య అనే పేరు చెప్పారు కదా, మీరు ఆరాధ్య అనే అమ్మాయి పర్ఫార్మెన్స్ చూస్తే అబ్బాయికి అమ్మాయికి పెద్ద తేడా ఉండదు మ్యామ్. ఇంకా అబ్బాయి కంటే ఎక్కువ చేస్తుంది చెప్పాలంటే. షీఈస్ ద జమ్. అంటే అది మనం తయారు చేసే బట్టి ఉంటుంది మ్యామ్. మెంటాలిటీ, ఎలాంటి మెంటాలిటీ నువ్వు ఇంజెక్ట్ చేస్తున్నావు పిల్లల్లో, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అవ్వచ్చు, లేదా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవ్వచ్చు. ఎవ్రీ వీక్ హ్యావ్ మోటివేషన్ క్లాసెస్ ఆల్సో. మాకు క్లాసెస్ కూడా ఉంటాయి సపరేట్గా. వాళ్ళు మరి ఎంత నువ్వు వాళ్ళని మారుస్తున్నావు. ఇంకోటి ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ వర్క్ కూడా మ్యామ్. కొన్నిసార్లు యూ హ్యావ్ టు, గర్ల్స్ కొంతమంది వీక్ ఉంటారు మ్యామ్, కొన్ని చెప్పుకోరు, కొన్ని షేర్ చేసుకోరు. సో యూ హ్యావ్ టు సమ్ టైమ్స్ ప్లే మైండ్ గేమ్ ఆల్సో. అంటే వాళ్ళ మైండ్లోకి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక గర్ల్ టర్న్ అవుట్ అయిందంటే మేడం ఇట్ విల్ బి డిఫరెంట్ లెవెల్. ఇంకా వాళ్ళు కనుక నిజంగా ఆ ఫైటర్లా టర్న్ అయ్యారనుకోండి, లేదంటే అది ఆ వీక్నెస్ని వదిలేసి బయటికి వచ్చారనుకోండి, అందరు అన్నట్టు నిజంగా మహాశక్తి అవుతారు మ్యామ్ వాళ్ళు. గర్ల్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్. నిజంగా వాళ్ళకు కూడా తెలియదు, బాయ్స్ కంటే స్ట్రాంగ్ గర్ల్సే. వాళ్ళ దగ్గర ఉన్న కమిట్మెంట్ బాయ్స్ దగ్గర ఉండదు. ఆరాధ్య అనే పాప కూడా చెప్తున్నా కదా మ్యామ్, లాట్ ఆఫ్ కమిట్మెంట్, ఎవ్రీడే షీ వర్క్స్, నో ఎక్స్క్యూజెస్. వీళ్ళకి అదే చెప్తా, ఫీవర్ వచ్చినా, మీకు కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, దెబ్బ తగిలినా, ఏది ఉన్నా నో ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజ్ ఉన్నవాడు ఎప్పటికీ కూడా పైకి రావడం మ్యామ్. ఎక్స్క్యూజ్ అనేది మన లైఫ్లో మనం ఆ టర్మ్ యూజ్ చేయొద్దు. ఇంకా నో ఎక్స్క్యూజ్. ఏది ఉన్నా, వర్షం పడ్డ వచ్చేస్తారు వీళ్ళు, ఏది తడుచుకుంటూ వచ్చేస్తారు, డ్రెస్ చేంజ్ చేసుకుంటారు అవసరమైతే అక్కడ. సో అలానే వాళ్ళని నేను ట్రైన్ చేస్తాను మేడం. ఇప్పుడు అలా ట్రైన్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు మ్యామ్. ఏ రంగంలో ఉన్న, ఐటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మ్యామ్, వాళ్ళ డాక్టర్ అవ్వచ్చు, లేదంటే పోలీస్ అవ్వచ్చు, ఏదన్నా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ సెట్ చేసుకున్నారు అనుకోండి మ్యామ్, ఈ బిహేవియర్ స్ట్రక్చరల్ని, ఆటోమేటిక్గా లైఫ్ లాంగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇదే 100% షూర్ మ్యామ్. రోహన్, మీ అమ్మమ్మ గారి ఊరు, నానమ్మ గారు అంతా నీ ప్రాపర్ అంతా కూడా పల్నాడు జిల్లాలోని వినుకొండ కదా. నేను నీ గురించి అక్కడి లోకల్ పేపర్స్ లో వచ్చింది కూడా నేను చూసాను, వినుకొండ బాలుడి సత్తా అని. ఇప్పుడు నువ్వు అక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఎలా కదా. ఎవరైనా కలవాలనుకుంటున్నావా ఇప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత? అవును మ్యామ్, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నా మ్యామ్. యాక్చువల్లీ సిన్స్ చైల్డ్హుడ్ పవన్ కళ్యాణ్ గారు నా వీడియోస్ చూస్తా, ఫైట్ కరాటే, అంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా కరాటే కదా మ్యామ్, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటా, ఇన్స్పైర్ అవుతా, మోటివేట్ అవుతూ ఉంటాను మ్యామ్. కలవాలనుకుంటా మ్యామ్. ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడప్పుడు తీసుకోవాలనుకుంటాను మ్యామ్. అంటే చాలా ఇష్టం మ్యామ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సీఎం అలా. అంటే హీరోగా ఇష్టం ఆయన? అవును మ్యామ్, యాజ్ అ హీరో అండ్ యాజ్ అ పర్సన్ మ్యామ్. పొలిటీషియన్ కూడా అయ్యారు ఆయన. ఎస్ మ్యామ్, డిప్యూటీ సీఎం. అవును మ్యామ్, యాజ్ అ పర్సన్ కూడా ఇష్టం మ్యామ్. ఆయన పర్సనాలిటీ, ఆయన చేసే ప్రతి మూమెంట్ మ్యామ్, లైక్ హెల్ప్ చేస్తూ ఉంటారు. కరాటే వాళ్ళని
ఇంకా పైకి తీసుకురావాలనుకుంటాను మ్యామ్. ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తా, అలా మోటివేట్ చేస్తూ ఉంటారు మ్యామ్. ఒక సినిమాలో చాలా చేసి చూపించారు కదా, అవును మ్యామ్. చూసారా ఆ సినిమా? చూసాను మ్యామ్. ఆల్రెడీ మీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా అడిగారు కదా, ఎప్పుడు కలుస్తున్నారు? వెరీ సూన్ మ్యామ్. ఆల్రెడీ మహేష్ కుమార్ సార్ తీసుకెళ్తా అని చెప్పారు. సో డెఫినెట్లీ వెరీ సూన్ అది అవుతుంది. దాంతోపాటు ఏంటంటే హ్యాజ్ లైక్ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, వాళ్ళ ఊరు అది ఏపీ కాబట్టి హీ ఆల్సో వాంట్ టు మీట్. ఆల్రెడీ వాళ్ళకి కాల్ వచ్చింది రోహన్కి అక్కడ నుంచి. హీ ఆల్సో వాంట్ టు మీట్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కరాటేలో వన్ ఆఫ్ ది ఎక్సెల్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనగానే కరాటే ఫైటర్ అనే పేరు అప్పట్లోనే మీరు జానీ మూవీ చూసినప్పటి నుంచే అది అందరికి ఉండదు మ్యామ్. ఇలా ఉండమని అలా అవ్వాలి అని చెప్పి చాలా ఇన్స్పైర్ చేసేవారు పవన్ కళ్యాణ్ సార్ కూడా. సో నేను కూడా కోరుకుంటున్నా మా స్టూడెంట్ అంటే రోహన్ డ్రీమ్ నెరవేరాలి. మాకు కూడా పవన్ కళ్యాణ్ సార్ ఒక అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలిసి వచ్చి, ఎందుకంటే తను ఇంకా ఎంకరేజ్మెంట్ మ్యామ్, ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాడు రోహన్ అనేవాడు. సో అందుకోసమే ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ హిమ్ ఆల్సో. నాట్ ఓన్లీ ఐ వాంట్ టు కవర్ ఆల్ తెలుగు స్టేట్స్ మ్యామ్. It's about India. It's not about any state, ma'am. No differentiate here. Only I will talk about India, ma'am. India. But he personally, you want to meet him. Even I also want to meet him. If definitely will give appointment, we are ready to go, ma'am. సినిమాల్లో ఫైటింగ్స్ అంటే అదంతా యాక్షన్ మనందరికి తెలిసిందే. మీరందరూ నిజంగా రియల్ హీరోస్, వాళ్ళు రియల్ హీరోస్ అన్నమాట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చేసినవి చూసిన తర్వాత ఓ హీరోస్ కూడా ఇలాగ ఒరిజినల్ గా చేస్తారు అనేవి మనకి తెలిసే. అడ్వెంచర్స్ చేశారు కదా ఆయన కొన్ని. ఆయన అన్ని అడ్వెంచర్సే మ్యామ్. చెప్పాలి అంటే రీల్ ఉన్నప్పుడు అందరు అనుకునే వాళ్ళు రీల్ అని అనుకునే వాళ్ళు. బికెమ్ రియల్ ఆల్సో. ఆయన రియల్ అలానే ఉంటారు. హీఈస్ బి అంటే సేమ్ ఉంటారు మ్యామ్. రియల్గా చూస్తే కూడా ఇంకా ఫైటర్లా ఉంటారు. ఎందుకంటే ద వే హీ స్పీక్స్, ద వే హీ టాక్స్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. సో రియల్ స్టార్ అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ద వే హీ ఫైట్. ఈవెన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వక ముందు కూడా మీరు చూసారు, మనం చూస్తున్నాం అందరము, ద వే హీ ఫైట్స్ ఫర్ ది పీపుల్స్. బికాజ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ది పీపుల్ అన్నప్పుడు ఎంతమంది పొలిటీషియన్ చూసి ఇన్స్పైర్ అవ్వకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మాత్రం 100% ఇన్స్పైర్ అవుతాం. అదొకటి ఉంటుంది. సో అందుకోసమే సార్ అపాయింట్మెంట్ ఇచ్చి డెఫినెట్లీ వెళ్ళి కలుస్తాము డెఫినెట్లీగా మ్యామ్. మాస్టర్, మీరు కాంపిటీషన్స్ కోసం అని పిల్లల్ని తీసుకొని ఎక్కడికెక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మీ అకాడమీని ఎవరు రన్ చేస్తూ ఉంటారు? మ్యామ్ యాక్చువల్లీ నాకు 2 కోచెస్ ఉన్నారు మ్యామ్. నా అసిస్టెంట్ కోచెస్ 2 ఉన్నారు, వెంకట్ అండ్ నస్మా అని చెప్పి. నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా ఎక్కడున్నా సరే వీళ్ళిద్దరు హ్యాండిల్ చేస్తారు మ్యామ్. నేను ఎవరికైనా నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే వీళ్ళిద్దరు చెప్పుకోవాలి మ్యామ్, వెంకట్ అండ్ నస్మా. దే ఆర్ ఇన్ మై పార్ట్ మ్యామ్. అంటే కంప్లీట్గా ఇప్పుడు నా ఫ్యామిలీ ఎలానో వాళ్ళిద్దరు నాకు అలానే. వాళ్ళిద్దరూ కూడా లేకపోతే ఈ సక్సెస్ వచ్చేది కాదు. ఐఎమ్ డెఫినెట్లీ డెడికేట్ టు దెమ్ ఆల్సో అండ్ మై ఫ్రెండ్స్. ఐ హ్యావ్ టు కొలీగ్స్ ఆల్సో, శ్రీపాల్ అండ్ నాని అని చెప్పి. వీళ్ళందరూ మా టీమ్. ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ మ్యామ్. I feel that I have the best team in the world to support for further, ma'am. Thank you. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? Ma'am, నా ఫ్యూచర్ గోల్ ప్రజెంట్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఎట్టి పరిస్థితుల్లో క్రాక్ చేయాలి మ్యామ్. అండ్ ఫ్యూచర్లో ఇఫ్ కరాటే విల్ బి దేర్ ఇన్ ఒలింపిక్స్ ఇన్ 30 ఆల్రెడీ ఫస్ట్లో పెట్టారు మ్యామ్. రైట్, ఇట్స్ నాట్ దేర్ అగైన్. 2032లో కరాటే ఉంటే కంపల్సరీగా ఒలింపిక్స్లో. ఐ జస్ట్ వాంట్ టు క్రాక్ ది ఒలింపిక్స్ మ్యామ్ ఎట్ ఎనీ కాస్ట్. దట్స్ మై డ్రీమ్. ఐ వర్క్ ఫర్ దట్ మ్యామ్. నరేష్ గారు, మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నారు, తర్వాత ఈ కరాటే ప్రొఫెషన్లోకి వచ్చారు, అకాడమీ పెట్టారు, 16 ఇయర్స్ నుంచి మీరు కోచ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు సాధించాలనుకున్నది మీ స్టూడెంట్స్ సాధించారు, ఇది కూడా మీ సక్సెస్. అంతే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.